సజీవుడు మన రక్షకుడు సృష్టికర్త యేసుక్రీస్తు నామంలో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగునుగాక. కీర్తన గ్రంథము 33వ కీర్తన చివరి వచనములో చివరి భాగము ధ్యానం చేసుకున్నాము. 22వ వచనము కీర్తనలు 33:22లో యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. నీ కృప మా మీద నుండునుగాక. కీర్తనకారుడు తన చాలా దగ్గరగా దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాడు, కోరుకున్నటువంటి వాడు, దేవుని యొక్క మార్గములను కోరుకొని దేవుని మార్గంలో నడిచినటువంటి వ్యక్తి దావీదు గారు. నీ కృప మా మీద నుండునుగాక అన్న పదము ఆయన ఎల్లప్పుడూ ఆ ఆ మనసు కృప మీద ఆధారపడట. కీర్తనకారుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీ దయ నా మీద నుండునుగాక అంటే, ఏదైనా నా జీవితంలో జరగాలి అంటే నీవు నా మీద కనికరపడి నాకు దయచేస్తేనే అది జరుగుతుంది అన్న భావము. అంటే నా అంతటి నేను నా బలము చేత, నా జ్ఞానము చేత, నా ఐశ్వర్యము చేత నేను ఏది కూడా చేయలేను, ఏది కూడా అది సరిగ్గా ఉండదు, నీ కృప మీదనే ఆధారము. కృప అన్నటువంటి పదములో ఏమేమి ఉన్నాయంటే, ప్రేమ. కృప అన్నటువంటి పదములో కనికరము, దయ చూపించడము. కృప అన్నటువంటి పదములో క్షమించడము. కృప అన్నటువంటి పదములో మనము ఎటువంటి వారము, ఆయన ఎటువంటి వాడు అది కనపడుతుంది కృపలో. కృపలో అన్మెరిటెడ్ లవ్ అంటే, ఒకరు నన్ను ప్రేమించడానికి నాలో ఏ అర్హత లేదు, అయినా ప్రేమిస్తున్నారు, అది కృప. ఇక్కడ ఈ 2 పాఠాలను మనం చేద్దాము. మొదటి పాఠం ఏంటంటే, నీ కృప నా మీద నుండునుగాక. నీ కృప నా మీద నుండునుగాక అన్న దాంట్లో మొదటి పాఠము, నా శక్తి బలము ఏది కూడా లేదు అని గుర్తించుట. ఇప్పటి వరకు దావీదు గారి జీవితంలోను, అనేకుల జీవితాలలోను ఏదైనా గొప్ప కార్యం జరిగిందా? ఏదైనా సాధించారా? విశ్వాసంలో బాగా ఎదిగారా? భౌతికంగా ఆశీర్వదించబడ్డారా? ఇవన్నీ ఆయన కనికరము వలన, ఆయన కృప వలన. దేవునికి స్తోత్రం. దానియేలు గారు 9వ అధ్యాయము 18వ వచనములో, చాలా దానియేలు గారి గురించి మనకు తెలుసు కదా. ఆయన ఎంత పరిశుద్ధత పట్ల ఎట్టి గట్టి మనసు కలిగి ఉన్నాడు. ఎట్టి పరిస్థితులలో పరిశుద్ధత నీ కోల్పోకూడదు. ఏదేమైనా అది ప్రాణం పోయే పరిస్థితి అయినా కానీ పరిశుద్ధతను కోల్పోకూడదనియు, దానియేలు గారు ప్రార్థనాపరుడు, సుమారు రోజుకి ప్రార్థన చేయువాడు, ప్రార్థనలో కనిపెట్టువాడు. దానియేలు గారు అనేక కలల భావమును చెప్పగలిగినటువంటి, దేవదూతల జ్ఞానము కలిగినటువంటి దానియేలు గారు అంత ఆత్మీయ స్థితిలో ఆయన అంటున్నాడు. చూడండి, నాకు చాలా నచ్చినటువంటి
నన్ను బలపరిచినటువంటి మాట 9వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో 18వ వచనము. నీ గొప్ప కనికరములను బట్టియే మేము ప్రార్ సారీ నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. ఇది ఒక ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత. స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి మేము ప్రార్థించుటలేదు అంటే, ఇప్పుడు ఎవరైనా బాగా ప్రార్థన చేస్తున్నారనుకోండి, అది ఇవ్వబడినటువంటిది, ఇవ్వబడిన మనసు, అది సాధించిన కార్యము కాదు. అది సాధించిన కార్యము కాదు. అది ఒకరిచ్చారు ఉచితంగా, ఆ మనసునిచ్చాడు. ఆయన కనికరం చూపించుట చేతనే మనం ఏదైనా ప్రార్థన చేయగలిగాము, లేదా ఇంకొక పరిచర్య చేయగలిగాము. అంటే మా 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 శక్తి సామర్థ్యం ఏది లేదు. నీ కనికరం వలననే మేము ప్రార్థించగలుగుచున్నాము. మా స్వనీతి కార్యములను బట్టి కాక, అట్లా మేము ప్రార్థించుట లేదు. స్వనీతి, మనకు వ్యక్తిగతంగా చాలా నీతి కార్యములను మనం చేస్తాం, మంచి కార్యములను చేస్తాం. మంచి కార్యములను, మంచి వాక్యాన్ని బోధిస్తాము, లేదా ప్రార్థన చేస్తాము, లేదా మంచి పాటలలో మనం పాడుతాము, అనేక మంచి మంచి పరిచర్యలను కష్టపడి ప్రయాసపడతాము. వీటన్నిటిలో వారు గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ పరిచర్య లేదా ఈ కార్యములు ఆయన కనికరము వలన మేము చేయగలిగాము. అది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనకు ఒక వ్యక్తి సహాయం చేశాడు అనుకోండి, సహాయం చేస్తే మనము ఆ సహాయాన్ని తీసుకొని ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు చాలా సహాయం చేశారు అని ఆ వ్యక్తికి చెప్తుంటే, ఆ వ్యక్తి మనం చెప్తున్నటువంటి విషయం మొదటి వ్యక్తి చూస్తే ఎట్లా అనపడుతుందండి? ఎట్లా అనపడుతుంది? ఇదే ఇశ్రాయేలుల జీవితంలో నేను నిన్ను ఆ దారిలో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి నిన్ను తీసుకొని వచ్చి కడిగి నీకు ఆహారం ఇచ్చి, వస్త్రాలనిచ్చి, ఆభరణాలు ఇచ్చి, ఇంత అందంగా రానియగునంతగా నేను చేస్తే, నన్ను పోషించినటువంటిది ఐగుప్తు అని, నాకు సహాయం చేసినటువంటిది అష్షూరు అని వాళ్ళు చెప్తున్నారు. ఎంత బాధ అనిపడుతుంది. కనుక దేవుని యొక్క కృపను గుర్తించుట. ఇక్కడ ఏంటంటే, మనము వేరే వాళ్ళు నాకు సహాయం చేశారన్న దానికంటే నన్ను నేనే సహాయం చేసుకున్నాను, ఇది నా శక్తి, ఇది నా బలము, నా తలాంతు అని ఆ మనస్సు ఎప్పుడు కూడా రాకూడదు. అది పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనస్సును ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనస్సును ఇస్తాడు. అప్పుడు ఆయనకు మహిమ. ఇది చాలాసార్లు భక్తులు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 3:5, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము
దేవుని వలననే కలిగి ఉన్నది. ఇది ఎవరు చెప్తున్నారు? అనేక ప్రత్యక్షతలు కలిగినటువంటి వ్యక్తి. 12వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షల గురించి మనం చూస్తాం. విస్తారమైనటువంటి ప్రత్యక్షతలు, విస్తారమైనటువంటి పరిచర్య, విస్తారమైనటువంటి ప్రార్థనలు, స్వస్థతలు, అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి దేవుని యొక్క కృపను గుర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నా, ఆ గుర్తిస్తే ఇంకా కృప కుమ్మరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు కృప ఆయన మనకి ఇచ్చాడు అనుకోండి, అంటే కనికరం, మన మీద కనికరం చూపించాడు అనుకోండి, ఏం ఏం లాభం ఆయనకు? ఆయనకు ఆరాధన వస్తుంది. ఈ పొందుకున్నటువంటి వ్యక్తి, ఇది నాది కాదు, నేను కాదు, మేము కాదు, ఫలానా ఆ దేవుడు మాకు అనుగ్రహించాడు అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎక్కడ పోయినా ఇక దేవుని పేరే చెప్తున్నారు. అందుకని చాలాసార్లు మనం ఎవరైనా, అయ్యా మీరు చాలా మంచిగా బోధించారంటే దేవుని కృప, మీరు మంచిగా పరిపాలించారు అంటే అది దేవుని కృప, మీరు మంచిగా పాట పాడారయ్యా అంటే అది దేవుడు నన్ను కనికరించి ఇచ్చినటువంటిది. అది మాటలో ఉంది, క్రియ లోపల వచ్చే లోపల నాదే అన్నట్టుగా, నేనే అన్నట్టుగా, నన్ను గుర్తించండి అన్నట్టుగా ప్రవర్తన ఒక్కొక్కసారి కనపడుతుంది. అది మరుగు చేయబడాలి. మనము మరుగు చేయబడాలి. యేసుక్రీస్తు ప్రకటించబడాలి. కనుక నీ కృప మా మీద ఉండునుగాక. ఎంత కృప ఉందండి! అంతా మనం ఏమైనా ఆయన క్షమాపణకు, కనికరముకు, దయకు పాత్రులమా? కాదు కదా. తెలిసి తెలిసి ఎన్నోసార్లు మనం ఆయనకు విరోధముగా జీవించాము. అయినా ఓర్పు, కనికరము, సహనము, దీర్ఘశాంతముతో మనల్ని వెంబడించినటువంటి ఆ యేసుక్రీస్తు మన మీద కృప చూపించాడు, కనికరము చూపించాడు. మన శక్తి సామర్థ్యము కాదు. ఇది మొదటిది. రెండవది, నీ కృప మా మీద నుండునుగాక అన్న పదములో ఏముందంటే రక్షణ. అన్న పదములో రక్షణ అంటే ప్రభా, అంటే ఇది కూడా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, ఒక వ్యక్తి రక్షించబడ్డ నరకంలోనికి వెళ్ళలేదు అంటే ఆ వ్యక్తి గొప్పతనమా? ఆ వ్యక్తి గొప్పతనమా? కాదు. దేవుడు తన మీద తన కృపను చూపించాడు. కృపను అట్లనే ఉంచాడు. అట్లనే ఆయన కృప, కనికరము, దయ ఎక్కడ వీళ్ళు బలహీనమైపోతున్నారో అయ్యో అనిపడుతుంది దేవునికి. ఎప్పుడు ఈ విశ్వాసులు బలహీనపడుతున్నారో అయ్యో వీళ్ళకు సహాయం చేయాలి అని మరలా ఏదో ఒక రీతిగా వారిని బలపరచడం, మరలా వాళ్ళు లేచి నిలబడడం, ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాలు స్థిరపరచబడడం. పౌలు గారు తన పత్రికలన్నిటిలో ప్రారంభంలోను చివరిలోను ఈ 2 పదాలు, కృపా, తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆ కృప ఉంటే చాలు. మరి ఆ కృపను గుర్తించుట దేవునికి ఆరాధన, దేవునికి ఇష్టం. కృప, అయా నీ కనికరం ద్వారానే నేను ఇలాగూ ఉన్నాను, దేవునికి స్తోత్రం. నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములన్నిటికీ కారణము ఆయనయే. అది ప్రకటించాలి. నేనే కాదు, నేనే, దీనికంతటికి నేనే లేదు. ఆ నేనన్నటువంటిది చనిపోయింది కదా. ఆ నేనన్నటువంటిది గలతీ పత్రికలో
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. జీవించున్నది ఇక మీదట నేను కాదు. జీవించున్నది ఇక మీదట నేను కాదు. కనుక దేవుని యొక్క కృప మన మీద ఉండునుగాక. ఈ కృప అన్నటువంటి దాంట్లో ఒక మర్మము ఏంటి అంటే, ఎక్కడ కనపడుతుంది సార్ అసలు కృప? అది పదమా ఏంటి? అది దాని అర్థం ఏంటి అంటే 1:14 యోహాను సువార్తలో ఈ యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. అంటే మరలా యేసు దగ్గరికి, మరలా యేసు కావాలి, మరలా యేసు పరిపాలన కావాలి, మరలా యేసు ప్రభు నా హృదయంలో ఉండాలి, మరలా యేసు ప్రభు నేను ప్రతిష్ఠించుకోవాలి, ధరించుకోవాలి. ఆయన దేవుని యొక్క కృపా కనికరము యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యములలో బాగా కనపడుతుంది. కనుక దేవుని యొక్క కృప మా మీద ఉండునుగాక. అంటే యేసుక్రీస్తు మాకు దొరుకునుగాక. యేసుక్రీస్తు మాకు దొరుకునుగాక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. కనుక యేసుక్రీస్తు దొరికితే చాలు. దేవునికి స్తోత్రం. దీంట్లో ఆశతోడా తన్ను నమ్ము ఆత్మలకు దర్శనమే చేడి. ఆశతోడా తన్ను నమ్ము ఆత్మలకు దర్శనమే చేడి. యేసుతో నింకెవరు సాటి లేశమైనా లేరు సుండి. యేసుతో ఇంకెవరు సాటి లేశమైనను కొంచెం కూడా సరిపోరు యేసుక్రీస్తుకి. ఆశతోడ తనను నమ్మేటటువంటి వారికి ఆయన ఆ ఆత్మలకు దర్శనము ఇచ్చువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క కృప నా మీద ఉండునుగాక, దేవుని యొక్క కనికరము నా మీద ఉండునుగాక, దేవుని యొక్క దయ నా మీద ఉండునుగాక, దేవుని యొక్క క్షమాపణ నా మీద ఉండునుగాక. చాలాసార్లు మనము ఈ మాట వింటుంటాం. ఏంటి? మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఎదగాలి, ఎవ్వరి మీద ఆధారపడకూడదు. నేను ఎవ్వరి దయ మీద నేను ఆధారపడడం లేదు. నేను సొంత శక్తి సామర్థ్యము నేను కష్టపడి నేను జీవిస్తున్నాను. మంచిది, చాలా మంచిది. తమకు తాము తమ కాళ్ళ మీద నిలబడాలి నేను. మంచిది. భౌతికముగా ఇతరులను మనం చూచి మనకు కూడా దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానంనిచ్చాడు, బలమునిచ్చాడు, తలాంతులనిచ్చాడు. ఒకరి మీద ఆధారపడకూడదు. మనంతకు మనము మన శక్తి సామర్థ్యాలను మనం కూడగట్టుకోవాలి, మనము పోషించుకోవాలి. ఇది మంచిది. ఇది ఇప్పుడు రెండో వైపు ప్రభు వైపు చూచినప్పుడు అయ్యా నీ దయనే కావాలి, నీ మీదనే నేను ఆధారపడతా. నీ కృప లేకపోతే నేనేం చేయగలుగుతా? నీ దయతోనే నేను ఇన్ని సంవత్సరాలు జీవించి ఉన్నాను. నేను పొందుకున్నటువంటివన్నీ నీ కృప వలననే కదా నేను పొందుకున్నటువంటివి అని గుర్తిస్తే చాలండి. అది ఆరాధన.
గుర్తిస్తే చాలు. ప్రభువా నేనేంటి? ఇంత సుఖం ఏంటి? నా జీవితం ఏంటి? ఇన్ని ఆశీర్వాదాలేంటి? అసలు నేను చేసిన పనికి, నాకున్న ఆశీర్వాదాలకు ఏదైనా పొంతు ఉందా? అంటే సరిపోతుందా లెక్క? నేను జేసింది కొంత, నువ్వు జేసింది ఎంతో. ఆ గుర్తింపు ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. అది దేవునికి ఆరాధన. నా భక్తి ఎంత? నువ్వు నాకిచ్చినటువంటి ఆశీర్వాదం ఎంత? నా ప్రార్థన జీవితం ఎంతండి? నా ప్రార్థన జీవితం ఎంత? నా ప్రార్థన ఎటువంటిది? అయినా నన్ను కనికరించి, నా మీద కృప చూపించి, ఇన్ని ఆశీర్వాదాలా ప్రభువా? ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డ మాటలు రాలేదంట. మాటల కొరకు ప్రార్థించండి. మాటలు రావడం లేదు, మాటలు రావడం లేదు అందరికి చెప్తున్నారు. ఇప్పుడు పెద్దగా అయిపోయింది. తానే పాటలు రాసి, తానే పాటలు పాడేంత స్థాయికొచ్చింది. దేవునికి స్తోత్రం. మా బలహీనత ఎంత? నువ్విచ్చిన బలం ఎంత? ఇది దేవుని కృప వల్లనే కదా! ఇది దేవుని కృప వల్లనే కదా! నేను బాగా డ్రైవ్ చేస్తాను అనుకోండి. నేను చాలా మంచిగా, చాలా కేర్‌ఫుల్‌గా, చాలా చాకచక్యంగా, మంచి జ్ఞానంతో డ్రైవ్ చేస్తాను. దాన్ని బట్టి మనం మనం పడ్డామా? దేవుని కృప వల్లనే. ఎనక ఎవరైనా వచ్చి గుద్దొచ్చు మనల్ని. లేదా ఆ క్షణానికి కళ్ళు మూసుకొని పోయుండొచ్చు. కదండీ! మనకు తెలియకుండానే దేవుని యొక్క కృప మన మీద ఆవరించి ఉండడము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక్కసారి తలుచుకుంటే వెనకకెళ్తే ఎంత తొందరపాటో, ఎంత తొందరపాటో. ఆ తొందరపాటులో ఏమైపోయేవాళ్ళము. కానీ దేవుడు దాన్నించి తప్పించాడు. నా తొందరపాటును దేవుడు ఓర్చుకున్నాడు. ఇంకా కనికరం చూపించాడు. నా పాపం విషయంలో ఆయన ఎన్ని సార్లు ఓర్చుకున్నాడు. ఎన్ని సార్లు ఆయనకు దూరంగా పరిగెత్తిపోతుంటే, ఎన్ని సార్లు ఓర్చుకొని, ఎంతెంత కష్టపడి, ఎన్నెన్ని సార్లు అవకాశాలిచ్చి, ఎన్నెన్ని సార్లు వాక్యంతో హెచ్చరించి, ఎన్నెన్ని ట్రైనింగ్స్ ఇచ్చి, అప్పుడప్పుడు కొంచెం గద్దించి, శిక్షించి, మొత్తానికి ఎక్కడికి తీసుకొచ్చాడంటే, తన సన్నిధికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అది దేవుని కృప. ఆ కృపలో ఉన్నటువంటి ప్రేమ, దీర్ఘశాంతం, సహనము, క్షమాపణ, కనికరము, దయ. హ్మ్. మన విషయానికొస్తే మనకు ఎవరిని చూస్తే దయ పుడతది? మనం ఎవరిని ప్రేమిస్తాము? వాళ్ళకు ఒకవేళ లేకపోతే, దీన స్థితిలో ఉంటే, ఏడుస్తుంటే, బలహీనంగా ఉంటే, మనకు వారి మీద కనికరం పుడతది. అదే వాళ్ళు గర్వముతో మనల్ని పట్టించుకోకుండా, మనం కనపడ్డా నమస్కారం జేయకుండా ఆ! ఉంటే వాళ్ళ మీద కనికరం పుడతదా? మనకు కనికరం పుట్టదు. కోపమొస్తది. ఇప్పుడు దేవుడు నన్ను చూచినప్పుడు ఆ రెండోది నా విషయంలో, మీ విషయంలో నాకు తెలీదు. రెండోదేందంటే నన్ను జూస్తే మనమేమైనా బలహీన స్థితిలో ఉన్నామని అనుకున్నానా నేను? ఎంత విరోధము, ఎంత పాపము, నా శక్తి మీద నాకెంత నమ్మకము, నా జ్ఞానం మీద నాకెంత నమ్మకము. దేవుడేంటి నేనేమైనా చేసుకోగలను అని భావం. ఆ స్వభావము.
వీళ్ళ మీద కనికరపడే అవకాశం మానవులకు ఉండదు. అది దేవునికే సాధ్యం. అందుకే కదా యేసుక్రీస్తుని మనం అంగీకరించింది. ఈ గొప్ప విశిష్ట ప్రేమలో మనము ఆయనకు మనము దయకు పాత్రులం కాదు. అంతా ఉల్టా జీవితాలు. ఉల్టా జీవితాలు. అయినా నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. ఎంత జాలి యేసువా, ఇంతయ నీవు ఎంచలేను. ఎంత జాలి యేసువా, ఎంత జాలి నా మీద. ఇటు అవిశ్వాసిని కదా, నేను హాని చేశాను కదా, అయినా ఎంత జాలి నా మీద చూపించావు. మన రక్షణ ఆయన కృపలోనే ఉన్నది. ఈ స్థితిలో ఇప్పటి వరకు, ఈ ఆత్మీయతలో ఈది వరకు వచ్చామంటే దేవుని కృప. ఇంకా చాలా ఉంది. ఆయన కృప కావాలి. మీరు కృప ద్వారానే రక్షించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది క్రియల వలన కలిగినది కాదు. దేవుని కనికరము ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు, దేవుణ్ణి ప్రేమించే మనసు, ఆరాధించే మనసు, సేవించే మనసు, ఆయన ఆత్మ ద్వారా జరిగించే పరిచర్య. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, నిజముగా నాయన నీ కృప నా మీద అత్యంత అత్యంత స్థితిలో, స్థాయిలో ప్రభా, నీవు నన్ను కృప చూపించావు, క్షమించావు, ఓర్చుకున్నావు, సహనం చూపించావు. నేనే పాటి వారము ప్రభా, ఎంత బలహీనులము ప్రభా, అయినా విడువక ఎడబాయక ప్రభా మమ్మల్ని వెంబడిస్తున్నావా. యేసయ్యా నీకు వందనాలు. ఎల్లప్పుడూ నాయనా నీ కృప వల్లనే మేము జీవిస్తున్నాము. కృప వల్లనే ఈ పరిచర్యలు చేయగలుగుచున్నాము. నీకే మహిమ ప్రభా. మా అందరిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.